హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి జనరల్గా లాస్ట్ టైం మనము మాట్లాడుకున్నాము హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అని, అండ్ అలాగే మా హౌస్ కాంపాక్ట్ అని ఎందుకు అన్నాను. సో ఈ వీడియోస్ అయితే మీకు షేర్ చేశాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, మీరు కనుక ఒకవేళ బ్యాంక్ ఫండ్ కనుక వెళ్తే అసలు ఆ ప్రాసెస్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో బ్యాంక్ ఫండ్ అనేది జనరల్గా మన శాలరీ బేస్ అయి ఉంటుంది, మన బడ్జెట్ వాల్యూని బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మన ఏరియా స్క్వేర్ ఫీట్ బట్టి కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా. మేమైతే ఎస్బీఐ వెళ్ళాము. సో ఇక్కడ మీరు చేయకూడని మిస్టేక్ ఏంటంటే, వన్స్ ఒకసారి మీరు హోమ్ లోన్ వెళ్తున్నప్పుడు ఆ హోమ్ లోన్తో పాటు ఇంటీరియర్స్ కోసము ఒక టాపప్ లోన్ అనేది కంపల్సరీ మీరు తీసుకోవాలి. లేదంటే మనకి వన్స్ హౌస్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కానీ వాళ్ళు ఇంటీరియర్ టాపప్ లోన్ అనేది ఇవ్వరు. సో మాకైతే మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే ఇవి గేటెడ్ కమ్యూనిటీ, చాలా పెద్ద ప్రాపర్టీస్ కాబట్టి. సో వీళ్ళు అన్నీ కూడా ఒకవేళ వెళ్తారు అంటే బ్యాచ్ వైజ్గా, సపోజ్ 6 టవర్స్ ఉంటే ఫస్ట్ టవర్, సెకండ్ టవర్స్ వైజ్ వెళ్తారు. సో రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు చెప్పిన టైంకి అవ్వకపోవచ్చు, ఒక 1 or 2 months డిలే అవ్వచ్చు. ఆ ఖాళీ టైంలో మనం ఇంటీరియర్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు అదే ప్రాబ్లం అయింది. సో మాకు టైం ఉంది, సో రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు, బట్ వాళ్ళు మాత్రం మాకైతే రిలీజ్ చేయలేదన్నమాట, టాపప్ లోన్ ఇవ్వలేదు. వన్స్ రిజిస్ట్రేషన్ అయితే మీకు అవుతుంది అన్నారు. సో దాని గురించి మేము వేరే బ్యాంక్కి మూవ్ అయ్యాము. సో ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. వేరే బ్యాంక్, మేము బ్యాంక్ ఆఫ్ బరోడాకి మూవ్ అయ్యాము. సో మీరు కూడా మీ బ్యాంక్ ఆఫ్ బరోడానే కాదు, కొన్ని ఫస్ట్ టైం కొత్తగా లోన్ తీసుకుంటే కనుక వాళ్ళకి 8.1% ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నారు. సో అట్లా డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటాయి. సో మన ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు. బట్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ అనమాట, ఫిక్స్ అయితే ఉండదు. సో ఎప్పుడు అనేది ఎలా మారుతుందనేది తెలియదు. సో ఇప్పుడు రెపో రేట్ తగ్గడం వల్ల సో మాకైతే కొంచెం ఆల్మోస్ట్ ఒక 8.6 to 7% వరకు అయితే వచ్చింది. అండ్ మేము వేరే బ్యాంక్కి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా తీసుకోవడం వల్ల మాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఇంటీరియర్ టాపప్ లోన్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా కానీ బ్యాంక్ ఫండ్కి వెళ్ళినప్పుడు మీరు లోన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 lakhsకి మీకు అలొకేషన్ వస్తే కనుక మీరు 50 lakhs కూడా మీకు ఎప్పుడు కూడా ఈ బ్యాంక్ లోన్ అనేది మన అకౌంట్కి వేయరు. సో డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే సపోజ్ ఇప్పుడు ఈ మంత్లో ఫ్లోరింగ్ స్టార్ట్ అవుతుందంటే ఫ్లోరింగ్కి ఇంత అమౌంట్ కావాలని మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది ప్రాపర్టీ నుంచి. ఇది బ్రిగేడ్లో, నాకు వేరే ప్రాపర్టీస్ ఎలా అనేది నాకు ఐడియా లేదు. సో బ్రిగేడ్ నుంచి అయితే మనకు ఒక మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనం రిక్వెస్ట్ చేసుకొని ఒక ఎస్బీఐ నుంచి ఒక ఫామ్ ఉంటుంది, పేమెంట్ ఫామ్, అది మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దాన్ని మనము మాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఎస్బీఐ వాళ్ళకి చెప్తే అప్పుడు ఎస్బీఐ వాళ్ళు డైరెక్ట్ బ్రిగేడ్ ప్రాపర్టీస్కి రిలీజ్ చేస్తారు. సో మనకి ఇచ్చే అమౌంట్ అనేది. కాకపోతే ఈ లోన్ అనేది ఎట్లా ఉంటుందంటే 80% బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఫస్ట్ 10% మనం పే చేయాలి, రిమైనింగ్ 10% ఎండ్ అంటే మనం ఇంకా మొత్తం పొజిషన్ టైంకి మనం ఒక 10% అనేది క్లియర్ చేయాలి. సో వాళ్ళ దగ్గర ఇంకా బ్యాంక్ వాళ్ళు అనేవాళ్ళు మనకి మొత్తం సపోజ్ 50 lakhsకి వాళ్ళు వచ్చేసరికి 47 lakhs వరకే వాళ్ళు మనకి పేమెంట్ చేస్తారు. రిమైనింగ్ 3 lakhs వచ్చేసరికి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో ఇది అనమాట బ్యాంక్ ఫండ్ అనేది, ఇట్లా వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు మాత్రం మిస్టేక్ చేయొద్దు. మీరు బ్యాంక్ ఫండ్ తీసుకున్నప్పుడే ఇంటీరియర్ కోసం కూడా మాకు ఒక టాపప్ లోన్ కావాలని అప్పుడే మనం రేస్ చేసుకోవాలి. ఎయిదర్ అది 15 lakhs or 20 lakhs అనేది అప్పుడే ఇస్తారనమాట. మన స్క్వేర్ మీటర్ అంటే స్క్వేర్ ఫీట్ని బట్టి, మన ఏరియా స్క్వేర్ ఫీటర్కి ఎంత అవుతుందో, ఎంత సరిపోతుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అనేది మనకు అలర్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఇంకా దాని మీద టాపప్ ఏదైనా కావాలంటే మనం పర్సనల్ లోన్ వెళ్ళొచ్చు, ఇంకేదన్నా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఇనీషియల్గానే ఒక 10 lakhs మన పర్సనల్గా పెట్టుకోవాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మనం బ్యాంక్ మీద డిపెండ్ అయినప్పుడు. సో ఇవన్నీ నేను చెప్పాలనుకున్నాను. సో మీకైతే ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో ప్రస్తుతం అయితే మా హౌస్ అయితే ఇంటీరియర్ వెళ్తున్నాము. ఇంటీరియర్ అండర్ ప్రాసెస్లో ఉందన్నమాట, ప్రోగ్రెస్లో ఉంది. సో మేము ఒక 1.5 monthలో మేము మూవ్ ఇన్ అయిపోతున్నాము. సో చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాము. ప్రస్తుతం ఉన్న రెంట్ హౌస్ అయితే ఓనర్ మమ్మల్ని వెకేట్ చేయమన్నారు. సో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రస్తుతం. బట్ హౌఎవర్ ఏదైతే ఒక డ్రీమ్ హౌస్ అనేది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న ప్లేస్ నుంచి పెద్ద ప్లేస్కి వెళ్ళడం అనేది ఒక నిజంగా పెద్ద డ్రీమే. సో మీరు కూడా మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
సో ఇక్కడ చూసిన ఎన్విరాన్మెంట్ బట్టి, అపార్ట్మెంట్స్ని బట్టి, ఆల్రెడీ ఉంటున్న ఇంటిని బట్టి, మా హోమ్ టౌన్లో ఉన్న ఇంటిని బట్టి, సో ఏది బెటర్, ఇండివిజువల్ హౌస్ బెటరా, అపార్ట్మెంట్ బెటరా అనేది నేను వన్స్ మూవీ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కనుక నాకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ కనుక 5K రీచ్ అయితే నాకు మా హస్బెండ్ మంచి కెమెరా కొంటానన్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.